ఇప్పటికీ 38 స్థానాల్లో మొత్తం మార్పులు చేర్పులు చేశారు. తాజాగా 27 స్థానాల్లో ఇన్ఛార్జ్లను నియమించారు సీఎం జగన్. తాజా జాబితాల్లో 5 వారసులకు అవకాశం కల్పించారు. 1 పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తికి బందర్ సీటు, 2 భూమన కుమారుడు అభినయ్కు తిరుపతి సీటు, 3 చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి, 4 పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాష్కు ఆర్సీపురం, 5 షేక్ ముస్తఫా కూతురు నూరి ఫాతిమాకు గుంటూరు ఈస్ట్. ఈ 5 వారసులకు కూడా ఈసారి ఇన్ఛార్జ్లుగా ప్రకటించారు. చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీ మహిళను నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు మరి సీట్ కన్ఫర్మ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గుంటూరు ఈస్ట్ని మాత్రం గిఫ్ట్గా ఇచ్చి మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నేను ఉన్నానని చెప్పి భరోసా, అలాగే నా ప్రజలకి నేను ఉంటాను, నేను ఎల్లప్పుడూ ఉంటాను, నాన్నగారు ఎలా ఉన్నారో అలాగే ఉంటానని చెప్పి ఒక భరోసా ఇస్తున్నాను. థ్యాంక్ యూ జగన్ అన్న. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఈసారి కొత్తగా వారసులకు టికెట్స్ కేటాయించిన వాళ్లలో గుంటూరు ఈస్ట్ షేక్ ముస్తఫా కూతురు నూరి ఫాతిమాకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. మరి ఏ విధంగా మారబోతున్నాయి గుంటూరు ఈస్ట్ రాజకీయాలు? అంటే గతంలో ఇచ్చిన జాబితాలో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో దాదాపు 7 స్థానాల్లో కూడా ఇన్ఛార్జీలు ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి ఇచ్చిన 27 మంది జాబితాలో కూడా మరొక స్థానం గుంటూరు ఈస్ట్కు సంబంధించి నూరి ఫాతిమాని ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లుగా కూడా ప్రకటన వెలువడింది. అయితే చాలా కాలం నుంచి నూరి ఫాతిమాకి టికెట్ కన్ఫామ్ అన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా నూరి ఫాతిమాకి ఎక్కడైతే యూనివర్సిటీ ఎదురు జరిగిన వైసీపీ ప్లేనరీలు కూడా ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వటం, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంత వెనుకంజ వేయటంతో ఈ నేపథ్యంలోనే నూరి ఫాతిమాకి, ముస్తఫా కుమార్తె అయిన నూరి ఫాతిమాకి అవకాశం ఇస్తారన్న ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతుంది. అదేవిధంగా ఆమె కూడా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకున్న విధంగానే ఏదైతే గుంటూరు ఈస్ట్కు సంబంధించి నూరి ఫాతిమాకి ఇన్ఛార్జిగా ప్రకటిస్తూ కూడా ప్రకటన వెలువడింది. అయితే మొత్తం మీద 5 సంబంధించిన ఎవరైతే వారసులు ఉన్నారో 5 కూడా మొదటి నుంచి కూడా వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నవే. అయితే వాళ్ళందరికీ కూడా టికెట్స్ వస్తాయా రావా అన్న కొంత సందిగ్ధత, అంటే ఇన్ఛార్జిగా నియమిస్తారా రాదా అన్న కొంత సందిగ్ధత అయితే ఉంది. కానీ ఇవాళ జాబితాతో వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటించడంతో వాళ్లే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనేది మాత్రం తేటతెల్లమైంది. అయితే వారసత్వ రాజకీయాలని ఏదైతే 5 సంబంధించి కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటించడం వెనుక వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం కావచ్చు, అయితే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంత వెనుకంజ వేయటం కావచ్చు, ఈ నేపథ్యంలోనే మొత్తానిగా ఇన్ఛార్జీలు అయితే నియమించడం జరిగింది. ఇక గుంటూరు జిల్లా సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉంటే 17 నియోజకవర్గాల్లో ఇప్పటికీ 8 చోట్ల కూడా ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అయితే 8 చోట్ల కూడా కొత్త అభ్యర్థులే కావడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరొక జాబితా ఉన్నట్టయితే ఇంకా ఏదైతే దాదాపుగా 9 స్థానాలు ఉన్నాయో ఆ 9 స్థానాల్లో కూడా ఇంకా కొన్ని చోట్ల మార్పు ఉండే అవకాశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా గుంటూరు జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మంది కొత్త ఇన్ఛార్జీలుగా నియమించినట్లుగా కూడా కనపడతా ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జిల్లాగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉంది. దాదాపుగా 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 3 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే 3 ఎస్సీ నియోజకవర్గాలకి గత జాబితాలోనే మొత్తాన్ని కూడా 3 కూడా ఇక్కడ మార్పు చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మిగతా స్థానాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇవాళ ముస్లిం మైనారిటీకి రిజర్వ్డ్ సీటుగా కనిపిస్తున్న చోట కూడా నూరి ఫాతిమానికి బరిలోకి దించారు. అదేవిధంగా కాపులకు సంబంధించి కూడా 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ కూడా మార్పు చేరే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి వచ్చే జాబితాలో ఈ కాపు సీట్లలో కూడా కొంత మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా 17 నియోజకవర్గాల్లో అత్యధికంగా కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించిన జిల్లాగా కూడా గుంటూరు నిలవబోతుంది. కాబట్టి వచ్చే ఎన్నికలకి గుంటూరు అనేది చాలా కీలకంగా కూడా మారబోతుంది. ఎందుకంటే అత్యధిక చోట్ల కొత్త ఇన్ఛార్జీలు ఉండటం, అదేవిధంగా కొన్ని చోట్ల వారసత్వాలు కావచ్చు, కొన్ని చోట్ల సామాజిక వర్గాలుగా, ఎందుకంటే గత జాబితాలో కనుక మనం చూసినట్టయితే దాదాపుగా 4 చోట్లుగా బీసీలకి ఇక్కడ టికెట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి సామాజిక సమీకరణాలని చాలా పెద్ద ఎత్తున కూడా ఒక ప్రయోగశాలగా గుంటూరు జిల్లాను తీసుకొని అమలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికలకి గుంటూరు జిల్లా అనేది అత్యంత కీలకంగా అవుతుంది. అదేవిధంగా చాలా ఎక్కువ మంది కొత్త అభ్యర్థులు కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా దాదాపుగా ఇక్కడ 17 స్థానాలు ఉంటే 15 స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. కాబట్టి ఆ స్థాయిలో
మరోసారి విజయం దక్కాలి అంటే ఖచ్చితంగా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అదేవిధంగా అధిష్టానం, వైసీపీ అధిష్టానం, సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కసరత్తు చేసి కొత్త వారందరినీ కూడా నియోజకవర్గాలకు మార్చి అదేవిధంగా కొన్ని కొత్త ఫేసుల్ని మొత్తంగా సీనియర్లని అదేవిధంగా జూనియర్లని కూడా కాంబినేషన్తో గుంటూరు జిల్లా మీద ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి ఇన్ఛార్జిగా నియమించినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీరందరూ కూడా ఏ విధంగా విజయం సాధిస్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ నాగరాజు.